బ్రేకింగ్ న్యూస్. ద్వారకా తిరుమల ఆలయంలో ప్రసాదాల కాంట్రాక్టుపై వివాదం నెలకొంది. ప్రసాదాల తయారీ కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐ నిధులను కాంట్రాక్టర్ సక్రమంగా చెల్లించకపోయినా ఆలయ అధికారులు నెలవారీ బిల్లులు విడుదల చేస్తూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించింది శ్రీ వెంకటేశ్వర సేవా సమితి. అదే కాంట్రాక్టర్కు మళ్లీ టెండర్ కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని ఫిర్యాదు చేశారు సమితి కార్యదర్శి మాచిరాజు. దీనిపై స్పందించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఏదైతే ఆలయంలో అటు ప్రసాదాల వితరణకు సంబంధించి కానివ్వండి, మరికొన్ని వాటి కూడా అవినీతికి పాల్పడ్డ వారికి మరొకసారి కాంట్రాక్ట్ ఇవ్వడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి ఆ ప్రసాదాలకు సంబంధించి కానీ వీటికి సంబంధించి పనిచేసే కార్మికులు కాంట్రాక్ట్ మీద పనిచేస్తుంటారు. వీరికి సంబంధించి పిఎఫ్, ఈఎస్ఐకి సంబంధించిన అన్నిటినీ కూడా సదరు కాంట్రాక్టరే చెల్లించాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టర్ ఆ అమౌంట్ చెల్లించకుండా ఆలయ అధికారుల నుండి మాత్రం ప్రతి నెల బిల్లులు మాత్రం విత్డ్రా చేశాడు. అయితే ఆ విత్డ్రా చేసిన బిల్లుల్ని ఆ కార్మికులకు సంబంధించినటువంటి శాలరీ అకౌంట్ లో జమ చేయలేదని చెప్పి గుర్తించారు. ఇదే విషయాన్ని వెంకటేశ్వర సేవా సమితి దృష్టికి తీసుకెళ్లడంతో ఆ వెంకటేశ్వర సేవా సమితి కార్యదర్శి గుంటిముక్కుల మాదిరాజు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో కదిలినటువంటి అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పిఎఫ్, ఈఎస్ఐ చెల్లించకుండా ఏ విధంగా ఈ బిల్లులు విత్డ్రా చేశారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఈ అవినీతి అంశం మీద ఎవరెవరు సహకరించారు అనే దాని మీద దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ పూర్తి స్థాయిలో విచారించమని ఆదేశించడం అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సాగర్, అంటే ఎప్పటి నుంచి ఈ ఎస్ఐ, పిఎఫ్ నిధులన్నీ కూడా వాళ్ళే డ్రా చేసుకుని ఎన్ని రోజుల నుంచి ఉద్యోగులకు ఇవ్వట్లేదు, వాళ్ళు ఏమంటున్నారు? అయితే ఉద్యోగులు ఇదే విషయాన్ని ఈ వెంకటేశ్వర సేవా సమితి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ప్రసాదాలు ఇవన్నీ కూడా చెల్లించేటప్పుడు పిఎఫ్, ఈఎస్ఐ కూడా వారికి జీతాలతో పాటు జమ చేయాల్సి ఉంటుంది. కానీ వారికి అవి జమ చేయకుండా కేవలం వారికి పే ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఇవ్వడంతోనే వివాదం వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే అతని కాంట్రాక్ట్ పరిధి కూడా పూర్తవుతుంటాం మరలా అతనికి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ వారి కాంట్రాక్ట్ తీసుకున్నారో పిఎఫ్, ఈఎస్ఐ ఎగ్గొట్టారో అతనికే మరలా కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నాలను ఆలయ అధికారులు చేస్తున్నారంటూ కూడా ఫిర్యాదులో ఈ వెంకటేశ్వర సేవా సమితి కార్యదర్శి మాచిరాజు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి జరుగుతున్న అన్యాయాలు అట్లాగే ఆలయ అధికారులు కూడా ఉదాసీన వైఖరిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దీని కారకులైన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.